నమస్కారం ఫ్రెండ్స్, నేను టీసీఎస్ దగ్గర ఉన్నాను. టీసీఎస్ నుంచి బాపూజీ బువా మా మందిర్ అంట. సో అక్కడి నుంచి మరి ఇప్పుడు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అంటే రిహే డ్యామ్కి వెళ్తున్నాను. సో అంతకుముందు నాకు కొంచెం ఆకలి అవుతుంటే జిలేబీ తిన్నాను అనమాట. సో ఫైనల్గా నేను రిహే డ్యామ్కి వచ్చినాను అనమాట. ఈ రిహే డ్యామ్లో మనకి పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. సో ఈ రిహే డ్యామ్ అనమాట ఎక్కడి నుంచి అంటే ఇంజేవాడి ఫేజ్ 3 నుంచి ఒక 7 to 10 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. ఇది పూణేలో ఇంజేవాడి నుంచి ఒక ఫేజ్ 3 నుంచి 10 కిలోమీటర్స్. సో ఇప్పుడు వచ్చినాను కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ దిగుతున్నాను. ఇక్కడ బాగుంది లొకేషను. సో నేను ఆగస్ట్ మంత్లో వచ్చినాను. ఇది ఎస్పెషల్లీ జూన్ టు సెప్టెంబర్ మంత్లో మనము డ్యామ్స్ చూడొచ్చు. ఆ తర్వాత నీళ్ళు ఉండవు డ్యామ్స్లో, ఎందుకంటే అది నెక్స్ట్ వేరే ప్లేసెస్కి వదులుతారు కాబట్టి అక్కడ నీళ్ళు అనేది ఉండవు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చినాను కదా. సో అక్కడ కొంచెం నేల బురదగా ఉంటుంది. కొంచెం చాలా చూసుకొని మీరు అడుగులేయాలి. ప్లస్ ఆ తర్వాత ఇక్కడ కొండల నుంచి దిగాలవుతుంది కదా, అప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా దిగేది బెటర్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే స్లిప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో దయచేసి కొంచెం నీళ్ళల్లో దిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. సో ఇప్పుడు నేను వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చినాను అనమాట. ఇది ఒక మినీ రిజర్వేయర్ అనమాట. ఇది రిహే మరి మాన్ విలేజ్కి కట్టినారనమాట. సో మెయిన్లీ అగ్రికల్చర్ పర్పస్కి కట్టినారనమాట. సో ఇది ఇక్కడ వాటర్ బాగానే ఉంటుంది. సో ఎస్పెషల్ మీరు వాటర్ చూడాలి అనుకునే వాళ్ళైతే జూన్ టు సెప్టెంబర్ లోపలే వెళ్ళాలి. సో ఆ తర్వాత అంటే వాటర్ ఫ్లో అనేది తక్కువవుతుంది కొంచెము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈవెన్ చిన్నపిల్లలను కూడా పిలుచుకొని వచ్చినారంట. వాళ్ళు కూడా నీళ్ళ మధ్యలో పిలుచుకొని పోతున్నారు. సో కొంచెం పర్వాలేదు. సో నేను కూడా నీళ్ళు మధ్యలో వెళ్ళాను అనమాట. మరీ అంత మధ్యలో అయితే వెళ్ళలేదు. చూడండి, అక్కడ మాత్రం వెళ్ళలేదు. అక్కడ కూడా కొంతమంది నడుచుకొని వెళ్ళారు. సో అది వాళ్ళ స్ట్రెంగ్త్ అనమాట. బట్ ఏమంటే దయచేసి కేర్ఫుల్గా అయితే ఉండండి, ఎందుకంటే ఛాన్సెస్ అయితే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెటర్. ఇంకా వాటర్ ఫ్లో చూడండి ఏ రకంగా ఉంది అనేది. సో ఇక్కడ కలర్ కూడా ఫాల్స్ దగ్గర ఎట్లా వస్తుందని చూడండి. నేను నా ఇన్స్టా 360 తీసుకుని వెళ్ళాను. సో దాని ద్వారా వీడియోస్ తీస్తున్నాను అనమాట. మరి ఆ తర్వాత నా మొబైల్ ద్వారా. సో నేను కూడా అక్కడ వాటర్ దగ్గర కదా, ఇంకా అక్కడక్కడ నేను కూడా ఫోటోలు వీడియోలు తీసుకున్నాను అనమాట. చాలామంది కూడా అదే చేస్తున్నారు. సో బాగా తీసుకొచ్చి ఏమంటే అది కేర్ఫుల్గా ఉండండి. ఇది ఇంకోటి ఏమంటే ఇక్కడ ఎక్కువ ట్రెక్కింగ్ అనేది లేదనమాట. అది మనకి మెయిన్ ప్లస్ పాయింట్ కాబట్టి ఏం ప్రాబ్లం ఏం లేదు. సో బట్ దిగేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా దిగాలి. ఆ అడుగు వేసేటప్పుడు కూడా అక్కడ నేలపైన చూపిస్తుంది కదా, బురద నేల కాబట్టి అక్కడ మన స్లిప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇది ఉంటుంది. సో దయచేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో ఇప్పుడు చూడండి వాటర్ ఫ్లో అనేది ఎట్లా ఉంది అనేది చూడండి. కొద్దిసేపు ఈ వాటర్ ఫ్లో చూడండి. ఇప్పుడు చూస్తున్నారు చూడ వాటర్ ఫ్లో. సో అక్కడ మళ్ళీ బ్రిడ్జ్ కూడా ఎక్కింది. సో అక్కడ ఇంకో ఎండికి కూడా వెళ్ళారనమాట జనాలు. సో బట్ ఏమంటే నాకు తెలిసి బ్రిడ్జ్ ద్వారా వెళ్ళారు. నీళ్ళలో ఎవరు వాక్ చేసిండ్రో చూడండి. ఇక్కడ వాటర్ ఏ రకంగా వెళ్తూ ఉంది అనేది నేను చూపిస్తున్నాను. పైన అప్ నుంచి ఇప్పుడు కిందికి వచ్చిందనమాట. ఇంకో దగ్గర బోట్ రైడింగ్ కూడా ఉంది. సో అది నేను నెక్స్ట్ చూపిస్తాను ఇదే వీడియోలోనే. సో నా వీడియోని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాగే ఎన్నో ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను అనమాట. ఎస్పెషల్లీ మాన్సూన్లో పూణేలో ఉండే వాళ్ళకైతే చాలా ప్లస్ పాయింట్ అనమాట. మాన్సూన్లో మీరు చాలా ప్లేసెస్ మీరు ఇక్కడ రావచ్చు. ఇంకా కొంతమందికి ట్రెక్కింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళకి పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇది ఇంజేవాడలో ఉన్నాం కాబట్టి ఇంజేవాడికి కొంచెం దగ్గర అవుతుంది కాబట్టి మీరు బైక్లో కూడా రావచ్చు. కార్ చేసుకునే అవసరం ఏం లేదు. అంటే సింగిల్గా ఉంటే, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉంటే ఇంకా కార్ చేసుకోవాల్సింది తప్పదు. సో బైక్లో కూడా రావచ్చు అనమాట. సో ఇప్పుడు బ్రిడ్జ్ పైన వస్తున్నాను అనమాట. ఈ ఎక్కువ వర్షం రావడం వల్ల ఏమైంది, బ్రిడ్జ్ అనేది డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు బ్రిడ్జ్ పైన వెళ్తున్నాను. ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే ఈవెన్ చేంజ్ అయిన వాళ్ళు కూడా రావచ్చు. బట్ ఏమంటే కొంచెం దిగేటప్పుడు కేర్ఫుల్గా ఉంటే బెటర్ అని అనుకుంటున్నాను. సో మరి ఎందుకంటే కొన్ని దగ్గర స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నీళ్ళు వచ్చి ఉంటుంది కాబట్టి కొంచెం తడిగా ఉంటుంది. సో అక్కడ మేము కంపల్సరీ స్లిప్ అవుతాము. సో ఏమంటే దిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా దిగాలి. వాక్ చేసేటప్పుడు కూడా నీళ్ళలో నడిచేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా అనేది ఉండాలి.
ఇప్పుడు చూస్తున్నారు చూడండి, వాటర్ ఏ రకంగా ఫ్లో అవుతుంది, అప్ నుంచి డౌన్కి ఎట్లా వస్తూ ఉందని చూపిస్తున్నాను మీకు. సో ఇది ఇంకా ఇట్లే ముందుకు వెళ్తుంది అనమాట. అక్కడ విలేజెస్లో కొన్ని చోట్ల అగ్రికల్చర్కి వాడుకుంటారు ఈ నీటిని. సో ఇప్పుడు నేను కొంతమందికి అక్కడ ఉండే వాళ్ళకి నా వీడియో కూడా తీయండి అని చెప్పాను అనమాట. సో వాళ్ళు నా మొబైల్లో నా వీడియో తీస్తున్నారు. సో అదనమాట. ఇప్పుడు నేను బోటింగ్ ఉండే లొకేషన్కి వచ్చాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇది పెద్దగా ఒక రకంగా నది అనమాట. సో ఇప్పుడు మనం అక్కడ చూసాం చూడండి జలపాతం, ఇక్కడి నుంచి అది డౌన్కి వెళ్తుంది కాబట్టి అక్కడ జలపాతం అవుతుంది. సో ఇప్పుడు ఈ మెయిన్ వచ్చినాను, ఇక్కడ నేను బోటింగ్ అని వెళ్ళాను అనమాట. సో ఇక్కడ నేను కొంచెం లేట్ అయి వెళ్ళాను, అంటే ఇంకేం 7కి వాళ్ళు క్లోజ్ చేస్తామన్నారు. సో ఆ టైంలో వెళ్ళాను అనమాట. 6 సీటర్లో 120 రూపీస్ అని చెప్పారు. స్పీడ్ బోట్ కూడా ఉందంట, అది కూడా 250 రూపీస్ అవుతుంది. మళ్ళీ అది కాక వీళ్ళ దగ్గర ఇంకో చాలా ఆఫర్స్ ఉన్నాయి. మళ్ళీ బోటింగ్ ఇది కూడా ఉంది, కపుల్స్కి ఇట్లా లేక ఫ్యామిలీకి ఇంత అని ఆఫర్ కూడా ఉంది. సో అక్కడ మీరు వెళ్ళాక తెలుస్తుంది ఏమంటే వీళ్ళు 4 to 7 వరకే ఉంది మా మార్నింగ్ టైం నాకు తెలియదు. సో ఇంకా అది అయిపోయిందా, ఇంకా నెక్స్ట్ లాస్ట్గా వచ్చేసి ఉల్లి బజ్జీ తినాలన్నమాట. థ్యాంక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.